కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కేసీఆర్ అంతా ఒకటే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ ఇప్పటి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి చెప్పి ఒక్కరిలోకి దిప్పడవారు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో కమిటీస్ వేసింది రిగార్డింగ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆడిటింగ్. ఇప్పటి వరకు ఒకటి నివేదిక కూడా నివేదిక సిడబ్ల్యూ నివేదిక నేనే ఇస్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు రెండు ఇప్పిస్తాను, మీకు పంపిస్తాను. ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూ రిపోర్టు నాకు రెండు మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా మీరు ఒక కేంద్ర మంత్రిగా సిబిఐకి మీరు ఒక లేఖ రాశారు. అవినీతి జరిగింది, డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుంటే గిన్ని రోజులు ఎందుకన్నా, గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపెట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి.